అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు అలర్ట్. డిఏ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ విషయం అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొద్ది రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన చేసింది. త్వరలో కమిషన్ చైర్మన్ సహా ఇతర సభ్యుల నియామకం కూడా పూర్తి కానుంది. తర్వాత సంఘం సిఫార్సులపై పనిచేస్తుంది. అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి అయితే వస్తుంటుంది. దీనికి తగ్గట్టుగా ఉద్యోగుల జీతం, పెన్షన్, గ్రాట్యుటీ, డిఏ వంటి ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 8వ వేతన సంఘం ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల జీతాలు, పెన్షన్, డిఏ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వేతన సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనేది లెక్కలేసుకుంటుంటారు కూడా. అయితే వేతన సంఘం సిఫార్సులని బట్టి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షనర్ల జీతభత్యాలు నిర్ణయిస్తారు. దీంతో దాదాపు 1,20,00,000 మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుంటుంది. అయితే ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరిలోని 8వ వేతన సంఘం అయితే వేతన కమిషనర్ సిఫార్సులు కూడా అమల్లోకి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వేతన సంఘం ముందుగా తన ప్రతిపాదనల్ని ఓ రిపోర్ట్ రూపంలో తయారు చేసుకొని ప్రభుత్వానికి పంపిస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు దానిపై కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత సమాలోచనలు జరిపి మార్పు చేర్పులను అవకాశం అయితే ఉంటుంది. అయితే 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను బట్టి ఇప్పటికే జీతాలు, పెన్షన్ భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తుండగా ఇక్కడే డిఏ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఏకంగా 53% వద్ద ఉన్న సంగతి తెలిసిందే. గతంలో 5వ వేతన సంఘం సిఫార్సుల వరకు డిఏ 50% దాటి దీనిని మూల వేతనంతో కలిపి మళ్ళీ 0 నుంచి డిఏను మొదలుపెట్టేవారు. 6, 7వ వేతన సంఘంలో మాత్రం ఇలా జరగలేదు. అయితే అప్పుడు 8వ వేతన సంఘంలో మాత్రం డిఏను బేసిక్ పేలో విలీనం చేసి 0 నుంచి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలోపు మళ్ళీ 2 సార్లు డిఏ సవరించాల్సి ఉంటుంది. అప్పుడు డిఏ ఇంకా పెరిగే సూచనలు ఉన్నందున దీనిని మెర్జ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. చివరిసారిగా 2016లో డిఏ 120% ఉండగా దీనిని బేసిక్ పేలో విలీనం చేశారు. ఇప్పుడు అదే జరిగే అవకాశాలు ఉన్నట్లు అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా క్లారిటీ అయితే రావాలి.